హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మా వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి అయితే ఎంటర్ చేద్దాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2026లో మ్యాచ్ నెంబర్ 5 వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్. రెండు టీంలు కూడా గత సీజన్లో చాలా డిసప్పాయింట్ అయితే చేసినాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్టింగ్లో అన్ని మ్యాచెస్ కూడా గెలిచిలు, బట్ సెకండ్ హాఫ్లో చాలా డిసప్పాయింట్ చేసిళ్ళు. ఇక మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ ఫస్ట్ మ్యాచ్ కంటే లాస్ట్ మ్యాచ్ దాకా చాలా డిసప్పాయింట్మెంట్ అయితే కనబడ్డది. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి ఎట్నా స్టేడియంలో జరగబోతుంది. ఇక్కడ యూజువల్గా చూసుకుంటే చాలా లో స్కోరింగ్ మ్యాచెస్ అయితే మనం చూసినాం. ఇక ఇక్కడ మొత్తం అక్కడ చూసుకుంటే 22 మ్యాచెస్ జరిగినాయి. దాంట్లో 9 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ వేసి గెలిచిలు, 12 సార్లు సెకండ్ బ్యాటింగ్ వేసి అయితే గెలిచిలు. ఒక మ్యాచ్ నో రిజల్ట్గా ముగిసింది. ఆవరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 175 అవుతుంది. హోమ్ టీమ్ అయిన లక్నో సూపర్ జెయింట్స్ రికార్డ్ చూసుకుంటే ఇక్కడ 21 మ్యాచెస్ అయితే ఆడింది. ఇక్కడ దాంట్లో 9 మాత్రమే గెలిచింది, 11 మ్యాచెస్ అయితే ఓడిపోయింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ఇక్కడ 3 మ్యాచ్లు ఆడితే 2 గెలిచింది, ఒక్కటైతే ఓడిపోయింది. లక్నో సూపర్ జెయింట్స్ కంటే ఢిల్లీ క్యాపిటల్స్కే రికార్డ్ అయితే మంచిగా ఉంది ఇక్కడ. ఇక వీళ్ళ మధ్య 7 మ్యాచ్లు జరిగితే దాంట్లో 3 మ్యాచ్లు లక్నో గెలిచింది, 4 మ్యాచ్లు డీసీ గెలిచింది. ఎటు చూసినా కానీ ఢిల్లీకి కొంచెం ఫేవర్ అయితే కనబడుతుంది. ఇక టీమ్ సీజన్ కత్తే ఫస్ట్ మనం లక్నో సూపర్ జెయింట్స్ టీం చూసుకుంటే ఈసారి టీం మాత్రం కొంచెం మంచిగా కనబడుతుంది గత సీజన్తో పోలిస్తే. బట్ ఇంజరీస్ కూడా ఉన్నాయి ఫాస్ట్ బౌలర్లకి. అండ్ వాళ్ళ మెయిన్ స్పిన్నర్ వనిందు అసరంగా కూడా మిస్ అవుతుండు ఇంజరీ కారణంగా. ఇంకా అతనికి ఎటువంటి రిప్లేస్మెంట్ అయితే ప్రకటించలేదు. బట్ వాళ్ళ మెయిన్ స్పిన్నరే ఈ మ్యాచ్ ఆడతలేడు. ఇక వీళ్ళ ఓపెనర్స్ వచ్చేసి మిచెల్ మార్ష్ అండ్ ఆడెన్ మార్క్రమ్ గత సీజన్లో చాలా బెటర్ ఆడించుళ్ళు. మిచెల్ మార్ష్ చూసుకుంటే 13 మ్యాచ్లో 627 రన్స్ స్కోర్ చేసిండు, 117 హైయెస్ట్ స్కోరు, 48 యావరేజ్, 163 స్ట్రైక్ రేటు, ఒక 100 కొట్టిండు, 6 50 అయితే కొట్టిండు. దాంట్లో 37 6లు కొట్టిండు, 56 4లు అయితే కొట్టిండు. చాలా మంచిగా రాణించిండు గత సీజన్లో. ఇక మరోవైపు ఆడెన్ మార్క్రమ్ కూడా గత సీజన్లో 13 మ్యాచ్ల్లో 445 రన్స్ స్కోర్ చేసిండు, 66 హైయెస్ట్ స్కోరు, 34 యావరేజ్ ఉంది, 148 స్ట్రైక్ రేటు, దాంట్లో 5 50s అయితే స్కోర్ చేసిండు. సో ఓపెనర్స్ ఇద్దరు కూడా కన్సిస్టెంట్గా రన్స్ అయితే స్కోర్ చేసిండు గత సీజన్లో. బట్ నెంబర్ 3లో ఈ సీజన్లో రిషబ్ పంత్ వస్తే బెటర్ అయితే ఉంటుంది. గత సీజన్లో నెంబర్ 4 నెంబర్ 5 వచ్చిండు, చాలా డిజాస్టర్ పర్ఫార్మెన్స్ అయితే చూసినాం. గత సీజన్లో 14 మ్యాచ్లో 269 రన్స్ స్కోర్ చేసిండు, 118 హైయెస్ట్ స్కోరు, 24 యావరేజ్ ఉంది, 133 స్ట్రైక్ రేట్ మాత్రం ఉంది. ఒక 100 కొట్టిండు, ఒక 50 అయితే కొట్టిండు 14 మ్యాచ్లో. ఆ 2 మ్యాచ్లు మిగిలిసి మిగతా 12 మ్యాచ్లో టూ మచ్ డిసప్పాయింట్మెంట్ అయితే చేసిండు. మరి ఈ సీజన్లో ఏ విధంగా కంబ్యాక్ చేస్తాడనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 4లో నిక్లస్ పూరన్ వస్తే బెటర్ అయితే ఉంటుంది. గత సీజన్లో నెంబర్ 3 వచ్చిండు, చాలా బెటర్ రానిచ్చిండు. 14 మ్యాచ్లో 524 రన్స్ స్కోర్ చేసిండు, 87 హైయెస్ట్ స్కోరు, 43 యావరేజ్ ఉంది, స్ట్రైక్ రేటు 196 అయితే ఉంది. దాంట్లో 5 50s కూడా ఉన్నాయి, 45 4s కొట్టిండు, 46 అయితే స్కోర్ చేసిండు. ఇక తర్వాత వీళ్ళకి మహేష్ బర్ధన్ ఉన్నాడు. మహేష్ బర్ధన్ కూడా గత సీజన్లో క్రూషల్ మ్యాచెస్లో మంచిగా రాణించిండు. ఇక తర్వాత అబ్దుల్ సమద్ వీళ్ళందరూ కూడా కనబడుతున్నారు. ఇక బౌలింగ్లో చూసుకుంటే దివ్గేష్ రాతి గత సీజన్లో చాలా బెటర్ రాణించిండు. 13 మ్యాచ్లో 14 వికెట్లు తీసుకున్నాడు, 8.25 ఎకనమీతోని. ఇక మహమ్మద్ షమి ఏ విధంగా రాణిస్తాడు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. గత సీజన్లో ఎస్ఆర్హెచ్కి 9 మ్యాచ్లు ఆడిండు, దాంట్లో 6 వికెట్లు మాత్రం తీసుకున్నాడు, 56 యావరేజ్ ఉంది, 11.23 ఎకానమీ ఉంది, 30 స్ట్రైక్ రేటు. సో చాలా డిసప్పాయింట్మెంట్ పర్ఫార్మెన్స్ అయితే చూసినాం గత సీజన్లో. మరి ఈ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్కి ఏ విధంగా రాణిస్తున్నారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇంకా వీళ్ళకి ఫాస్ట్ బౌలింగ్లో టూ మనీ ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి. హన్రిక్ నోకి ఉన్నాడు, మయాంక్ యాదవ్ ఉన్నాడు, ఆవేష్ ఖాన్ ఉన్నాడు, ప్రిన్స్ యాదవ్ ఉన్నాడు. సో చాలా ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి. బట్ అందరు కూడా ఇంజరీ నుంచి వస్తున్నారు. మయాంక్ యాదవ్ ఒక 100% ఫిట్ ఉంటే మాత్రం డెడ్లీగా అయితే ఉంటాడు. ఇక ఆవేష్ ఖాన్, మోసిన్ ఖాన్ వీళ్ళు కూడా ఫిట్ ఉంటే ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్ అయితే ఉంటారు. సో ఓవరాల్గా చూసుకుంటే పేస్ బౌలింగ్ వచ్చేసి చాలా బెటర్ కనబడుతుంది. బట్ ఎంతవరకు ఫిట్ ఉండాలనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది.
ఇక ఫైనల్గా ప్లేయింగ్ అక్కడ మనం చూసుకుంటే మిచెల్ మార్ష్, ఐడెన్ మార్కమ్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. 3లో రిషబ్ పంత్, 4లో నిక్లస్ పూరన్, 5లో ఆయుష్ బదోని, 6లో అబ్దుల్ సమద్, 7లో షాబాజ్ అహ్మద్, 8లో అన్రిక్ నోకియా, 9లో మొహమ్మద్ షమి, 10లో ఆవేష్ ఖాన్, 11లో మ్యాంక్ యాదవ్ ఇంపాక్ట్ ప్లేయర్గా దివ్గేష్ రాథీ. అండ్ వీళ్ళకి ఇంకొక బ్యాటింగ్ ఆప్షన్ కూడా ఉంది అక్కడ. ముకుల్ చౌదరిని కూడా ఆడించుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఓవరాల్ చూసుకుంటే కాంబినేషన్ వచ్చేసి కొంచెం వీక్గా కనబడుతుంది. ఇక మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే గిట్ట ఢిల్లీ క్యాపిటల్స్లో బ్యాటింగ్లోని బౌలింగ్లోని చాలా బెటర్ కనబడుతుంది. గత సీజన్లో కూడా వీళ్ళు మంచిగా రాణించిళ్ళు, బట్ సెకండ్ హాఫ్లో డిసప్పాయింట్ చేసిళ్ళు. మెయిన్గా చూసుకుంటే వీళ్ళ దాంట్లో కేఎల్ రాహుల్ కన్సిస్టెంట్గా రాణించిండు గత సీజన్లో. ఈ సీజన్లో కూడా ఓపెనర్గా వస్తున్నట. గత సీజన్లో ఓపెనర్ ఆడిండు, నెంబర్ 3 ఆడిండు, నెంబర్ 4 ఆడిండు, నెంబర్ 5 ఆడిండు. ఎక్కడంటే అక్కడ బ్యాటింగ్ చేస్తూ కూడా మనోడు 539 రన్స్ అయితే స్కోర్ చేసిండు. 53 యావరేజ్తో 149 స్ట్రైక్ రేట్తో. దాంట్లో ఒక సెంచరీ ఉంది, 3 50s అయితే ఉన్నాయి. మరి కేఎల్ రాహుల్తో ఇంకొక ఓపెనర్ ఎవరనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. పాతం నిశంక వస్తాడా, కరుణ్ నాయర్ వస్తాడా, పృథ్వీ షా వస్తాడా? బట్ పాతం నిశంక వస్తాడని అక్కడ రూమర్స్ అయితే వస్తున్నాయి. పాతం నిశంక కూడా రీసెంట్ వరల్డ్ కప్లో మనం చూసినాం కదా, T20 వరల్డ్ కప్లో చాలా మంచి ఫామ్లో అయితే ఉన్నాడు. లేదనుకుంటే ఇట్లా పృథ్వీ షాతో కూడా వెళ్ళొచ్చు. ఇక నెంబర్ 3లో నితీష్ రాణా ఆడే ఛాన్స్ ఉంది. నితీష్ రాణా గత సీజన్లో రాజస్థాన్ రాయల్స్కి 11 మ్యాచ్లో 217 రన్స్ స్కోర్ చేసిండు, 161 స్ట్రైక్ రేట్తో, 81 హైయెస్ట్ స్కోర్, 21 యావరేజ్. ఇక తర్వాత వీళ్ళకి డేవిడ్ మిల్లర్ ఉన్నాడు. డేవిడ్ మిల్లర్ జీటీకి ఏ విధంగా ఆడిండో అలాంటి పర్ఫార్మెన్స్ గిట్ట ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్కి తీసుకొస్తే మాత్రం డెబ్లీ అయితే ఉంటుంది. ఇక తర్వాత వీళ్ళకి స్టబ్స్ కూడా కనబడుతున్నాడు. స్టబ్స్ గత సీజన్లో మనం చూసుకుంటే 14 మ్యాచ్లో 300 రన్స్ అయితే స్కోర్ చేసిండు, 41 హైయెస్ట్ స్కోరు, 50 యావరేజ్ ఉంది, 150 స్ట్రైక్ రేటు. అంటే మంచి ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చిండు ప్రతి మ్యాచ్లో కూడా. మరి ఈ సీజన్లో ఏ విధంగా రాణిస్తున్నా అనేది ఇంట్రెస్టింగ్గా మనకైతే కనబడుతుంది. ఇక తర్వాత వీళ్ళకి బ్యాటింగ్లో చూసుకుంటే అశుతోష్ శర్మ ఉన్నాడు, అక్షర్ పటేల్ ఉన్నాడు, యువరాజ్ నిగమ్ ఉన్నాడు. రకరకాల బ్యాటింగ్ అయితే ఉంది. మెయిన్గా చూసుకుంటే అక్షర్ పటేల్ గత సీజన్లో బ్యాటింగ్లో చాలా బెటర్ రాణించిండు. 12 మ్యాచ్లో 263 రన్స్ స్కోర్ చేసిండు, 157 స్ట్రైక్ రేట్తో. బట్ బౌలింగ్లో కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే చేసిండు. 12 మ్యాచ్లో జస్ట్ 5 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. ఎకనమీ చూసుకుంటే 8 ఉంది, యావరేజ్ చూసుకుంటే 57 అయితే ఉంది. బౌలింగ్లో మాత్రం గత సీజన్లో కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే చేసిండు. మరి సీజన్లో ఏ విధంగా కంబ్యాక్ చేస్తారో అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అండ్ మిచెల్ స్టార్క్ లేని లోటు కూడా ఖచ్చితంగా అయితే ఉంటుంది స్టార్టింగ్ మ్యాచెస్లో. బట్ అక్కడ లుంగి యంగ్ ఉన్నాడు కాబట్టి, రీసెంట్ వరల్డ్ కప్లో చాలా మంచి ఫామ్లో అయితే ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా లుంగి యంగ్డి మరి ఏ విధంగా రాణిస్తారు అనేది ఇంట్రెస్టింగ్గా మనకైతే కనబడుతుంది. ఇక వీళ్ళకి బౌలింగ్లో చూసుకుంటే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఆకిబ్ నబీ ఉన్నాడు, కుల్దీప్ యాదవ్ స్పిన్ డిపార్ట్మెంట్లో అతను ఉన్నాడు. కుల్దీప్ యాదవ్ కూడా గత సీజన్లో చూసుకుంటే 14 మ్యాచ్లో 15 వికెట్లే తీసుకున్నాడు, 7 ఎకానమీ, 20 స్ట్రైక్ రేట్తో. యువరాజ్ నిగమ్ ఉన్నాడు, ఇతను కూడా గత సీజన్లో 11 వికెట్లే తీసుకున్నాడు. ముఖేష్ కుమార్ ఉన్నాడు, టీ నటరాజన్ ఉన్నాడు. బౌలింగ్లో చాలా వీళ్ళకి ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి. ఇక ఓవర్సీస్ బౌలర్ కావాలనుకుంటే ఇట్లా చమీరా కూడా కనబడుతున్నాడు. ఇక ఫైనల్ వీళ్ళ యొక్క ప్లేయింగ్ ఆట మనం చూసుకుంటే కేఎల్ రాహుల్ అయిన పాతం నిశంక ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. 3లో నితీష్ రాణా, 4లో ట్రిస్టన్ స్టబ్స్, 5లో డేవిడ్ మిల్లరు, 6లో అక్షర్ పటేల్, 7లో అశుతోష్ శర్మ, 8లో యువరాజ్ నిగమ్, 9లో ఆకిబ్ నబీ దాకా బ్యాటింగ్ అవుతుంది. 10లో కుల్దీప్ యాదవ్, 11లో లుంగి యంగ్డి, ఇంపాక్ట్ ప్లేయర్గా టీ నటరాజన్. సో ఓవరాల్గా చూసుకుంటే చాలా డెడ్లీగా కనబడుతుంది టీం వచ్చేసి. బ్యాటింగ్లోని బౌలింగ్లోని వీళ్ళకి టూ మనీ ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి. ఇక మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్కి టాప్ హెవీ కనబడుతుంది. ఈ మ్యాచ్లో మెయిన్గా చూసుకుంటే స్లైట్ ఎడ్జ్ వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్కే ఉందని చెప్పుకోవచ్చు. గైస్ మరి మీరేమనుకున్నారు ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. ఏ టీం గెలుస్తుంది అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.